హాయ్ ఫ్రెండ్స్, అందరికీ కొత్తగా టైలరింగ్ చేసే వాళ్ళకి థ్రెడ్ పైపింగ్ అనేది ఏ విధంగా వేసుకోవాలో చాలా సింపుల్గా మీకు చాలా ఈజీగా అర్థమయ్యేటట్టు ఇప్పుడైతే నేను మీకైతే చూపిస్తానండి. చూడండి, ఒక సైడు ఈ విధంగా కుట్టేసుకోండి పైపింగ్ క్లాత్ని. ఇప్పుడు పైపింగ్ క్లాత్ అనేది ఈ విధంగా పెట్టేసుకోండి. కాజాల పట్టీ వైపు నుంచి అయితే పెట్టేసుకోండి. చూడండి, నేను ఏ విధంగా పెడుతున్నానో సేమ్ ఈ విధంగా పెట్టేసుకొని క్లాత్ని వెనక్కి నెట్టేసి స్టార్టింగ్లో రఫ్ ఇచ్చేసేయాలి. ఇప్పుడు నెక్ అనేది ఏ విధంగా కట్ చేసుకున్నామో సేమ్ అలానే మనం థ్రెడ్ పైపింగ్ అనేది దాని ఎడ్జ్ వరకు పెట్టేసుకొని ఈ విధంగా చూడండి, నెక్ దగ్గర చిన్నగా ఈ విధంగా మడతేసి సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపి ఈ విధంగా నీట్గా మనం ఏ విధంగా అయితే కట్ చేసుకున్నామో సేమ్ అలానే పెట్టేసుకుంటూ పైపింగ్ క్లాత్ని ఈ విధంగా నీట్గా కుట్టేసుకోవాలి. చూడండి, పావించు ఖర్చుకి వదిలేసుకొని ఈ విధంగా నీట్గా కుట్టేసుకోవాలి. లాస్ట్లో కూడా అంతే, అదే విధంగా వెనక్కి మడిచేసి కుట్టేసుకోవాలి. ఏమన్నా ఎక్స్ట్రా క్లాతులు ఉంటే కట్ చేసుకొని ఈ మూలలో కట్ చేసుకోవాలి, థ్రెడ్ కట్ అవ్వకుండా. ఇదిగోండి, రౌండ్ తిరిగే దగ్గర కూడా ఇప్పుడు చూడండి, థ్రెడ్ అనేది వెనక్కి నెట్టేసి క్లాత్ని కూడా వెనక్కి నెట్టేసేయండి. ఈ విధంగా నెట్టేసి స్టార్టింగ్లో రఫ్ అనేది ఇచ్చేసేయండి. చూడండి, నీట్గా గట్టిగా థ్రెడ్ అనేది లాగి పైపింగ్ క్లాత్ని వెనక్కి నెట్టేసేయండి. చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది మీకు థ్రెడ్ పైపింగ్ అనేది. చూడండి, సూది అనేది ఏ విధంగా వస్తుందో క్లాత్కి థ్రెడ్కి మధ్యలో వస్తుంది. చూడండి, ఇప్పుడు ఇక్కడ టర్నింగ్లో చూడండి, సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపి క్లాత్ని తిప్పుకొని నీట్గా కుట్టేసుకోవాలి. అంతేనండి, 3 మూలలా అదే విధంగా చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా నీట్గా తిప్పేసుకోవాలి. థ్రెడ్ పైపింగ్ అనేది లూజ్ అనేది రాకూడదు. ఈ విధంగా నీట్గా కుట్టేసుకోవాలి. ఎక్కడ కూడా థ్రెడ్ అనేది లూజ్గా రాకూడదండి. గట్టిగా లాగి పైపింగ్ క్లాత్ని వెనక్కి నెట్టేసుకోండి. అంతే, చాలా అంటే చాలా బాగా వస్తుంది. చూడండి, దీన్ని కూడా వెనక్కి నెట్టేసి క్లాత్ని వెనక్కి నెట్టేయండి. అక్కడ కూడా రఫ్ ఇచ్చేసేయండి. చాలా అంటే చాలా బాగా వస్తుందండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి కూడా చాలా క్లియర్గా నేర్చుకునేటట్టు అయితే మీకు వీడియో చేసి చూపిస్తున్నాను. చూడండి, ఎంత నీట్గా వచ్చిందో. అస్సలు మన కుట్టు అనేది ఎక్కడ పడింది కూడా అర్థం కావట్లేదు. వీడియో నచ్చితే లైక్ చేయండి.